ఈరోజు మనకి కళ్యాణదుర్గంలో పండగ వాతావరణం. పండగే వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మన పార్టీ స్థాపించారు అదే సంవత్సరమే మన లోకేష్ బాబు గారు కూడా అదే సంవత్సరమే జన్మించారు. వారసత్వం ఆ రోజే మన పార్టీకి నిర్ణయం కాబడింది. నిజంగా మన తెలుగుదేశం పార్టీకి ధైర్యం, మాకొక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు మా కార్యకర్తల నాయకులను ఎటువంటి పరిస్థితులు కూడా కాపాడుకుంటే నాయకుడు ఉన్నాడు కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. ఆనాటి రాక్షస ప్రభుత్వంలో ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు, ఎట్లా ఎన్నో ఇబ్బందులు కావాలంటే కూడా ధైర్యంగా మీకోసం మనందరి కోసం ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన ఘనత మన యువనేత నారా లోకేష్ బాబు గారిని మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మనం పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తలం. ఎందుకంటే కళ్యాణదుర్గం అంటే నాయకులు కార్యకర్తలు ఎంతోమంది 40 సంవత్సరాలు 43 సంవత్సరాల నుంచి కూడా ఎంత కష్టం వచ్చినా కూడా పార్టీ కోసం నిలబడ్డారంటే అది నిజంగా ఎన్టీ రామారావు ఆ రోజు చేసిన గుణాదే. పార్టీ వ్యవస్థని కూడా రక్షించిన ఎన్టీ రామారావు గారు అదే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు రోజుకి 20 గంటలు కూడా కష్టపడి ఇంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆయన నేనున్నానన్న ధైర్యం చెప్తూ ఇప్పుడే లోకేష్ అన్న గారు వస్తూ ఏందన్నా ఇన్ని పులారాలు అంటే నిజంగా ఇది నా అభిమానం కాదు కార్యకర్తల అభిమానం అని ఎక్కడికక్కడ చెప్తూ వస్తున్నాను. ఇది నిజంగా కార్యకర్తలు అంటే మీరు మిమ్మల్ని పంచప్రాణంగా చూస్తారన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు అన్న.